నమశివాయ. ఈ మధ్య కాలంలో పేపర్లో అస్తమాను కనిపిస్తుంది ఏమిటంటే, ఒక ఆయన పెళ్లి అయిపోయి భార్యతో హాయిగా కాపురం చేసుకుంటూ ఉంటే, ఒక ప్రియురాలు వెళ్ళి అతన్ని లొంగ తీసుకోవడం, ఆ తర్వాత భార్య నుంచి దూరం చేసేసి ఎలాగైనా వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారని ఆ భార్యకి తెలియాలి, ఆమె బాధపడాలి అనే పైశాచికత్వంతో ఇద్దరు విచ్చలవిడిగా తిరగడము, భార్య ఆ ఫోటోలో ఏవో చూసి ఏడుస్తూ ఉంటే ఆనందించడం, ఇలాంటి సంఘటనలు చాలా చూస్తున్నాం కదా. ఇవి చూస్తూ ఉంటే బ్రహ్మాండ పురాణంలో ఒక కథ గుర్తుకొస్తుంది. శారద అని ఒక బ్రాహ్మణుడి కుమార్తె సౌందర్యవతి, చాలా మంచిది. వివాహం అవగానే పాము కాటు వల్ల భర్త చనిపోయాడు. విధవ అని చెప్పి చాలా మంది ఏడిపించటం మొదలు పెట్టారు. ఆ తర్వాత ధ్రువుడు అని ఒక అంధుడైన మహాతపస్వి ఇంటికి వస్తే ఎంతో ఆదరంగా సేవలు చేసింది. ఆయన పొంగిపోయి దీర్ఘ సుమంగళి భవ అని దీవిస్తే, పాపం చూపు లేదు కదా ఆయనకి, చూసుకోలేకపోయాడు. ఆమె బోరును ఏడ్చింది. ఎందుకమ్మా ఏడుస్తావు అంటే కథ అంతా చెప్పింది. బాధపడకమ్మా, నీ చేత ఉమామహేశ్వర వ్రతం చేయిస్తాను, పార్వతీదేవి కరుణతో నీకు అన్ని సిద్ధిస్తాయి అని చెప్పి ఆ మహర్షి చేయిస్తే ఆమె అత్యంత భక్తితో చేసింది. అప్పుడు చివరికి పార్వతీదేవి ఆయన మనోనేత్రానికి ప్రత్యక్షమయ్యి, ఆయన ఏమిటి నీ అభీష్టము అని అడిగితే, ఇంకేముందమ్మా, అమ్మాయి వైధవ్యంతో బాధపడుతోంది, భర్తని బ్రతికించు అని. అప్పుడు పార్వతీదేవి, ఆ అమ్మాయి కర్మ చాలా దారుణమైంది ఉంది, ఆ అమ్మాయి పూర్వజన్మలో పాండ్య దేశంలో ఉండేది. ఒక బ్రాహ్మణుడు వివాహితుడు భార్యతో హాయిగా కాపురం చేసుకుంటూ ఉంటే ఈమె కంటపడ్డాడు. అతను అందంగా ఉన్నాడని చెప్పి మురిపించి రెండో పెళ్లి చేసుకుంది. మొదటి భార్యని దూరం పెట్టించింది. ఆ భార్య బాధపడితే వీళ్ళిద్దరూ సంతోషించేవారు. పాప మొదటి భార్య అలా బాధపడి చివరికి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆ జన్మలో భర్త అయిన వాడే ఈ జన్మలో కూడా భర్త అయ్యాడు. ఆ భార్య పాము అయి వచ్చి పెళ్లి అవగానే ఆ భర్తని కరిచేసింది. వాళ్ళిద్దరిని విడదీసింది కదా పూర్వజన్మలో, అందుకే పాపం అనుభవిస్తోంది. అంటే ఆయన, అమ్మ ఆమె భర్తను మళ్ళీ బ్రతికించు అన్నాడు. అది సాధ్యం కాదు నాయన. అదే అంశతో పాండ్య దేశంలో ఇంకొక అతను ఉన్నాడు, అతన్ని పొందుతుంది, అతని ద్వారా పుత్రుణ్ణి కూడా పొందుతుంది, కానీ కర్మ ఇంకా ఉంది, అందుకని అవమానం భరించక తప్పదు అని చెప్పింది పార్వతీదేవి. ఆ రాత్రి ఆమె పడుకోగానే ఒక కల వచ్చి అందులో ఒక అందమైన యువకుడు వచ్చి ఆమెతో సంభోగించాడు. ఉదయాన్నే నిద్ర లేదు చూస్తే అది కల, కానీ సంభోగ లక్షణాలన్నీ ఒంటి మీద ఉన్నాయి. ఆశ్చర్యపోయింది. ప్రతిరోజు ఇదే తంతు. ఆఖరికి ఆమె గర్భవతి, కుమారుణ్ణి కంది. ఇంకందరూ అవమానించడం మొదలుపెట్టారు. ఆ బాధ భరించలేక కొడుకుని తీసుకుని గోకర్ణ క్షేత్రానికి వెళ్ళిపోయింది. ఒకసారి వేద పఠనం కోసం బ్రాహ్మణులందరూ వచ్చేసరికి ఆ గుంపులో ఒక ఆయన్ని చూసి, అతనే స్వప్నంలో సంభోగించిన వాడు అని చెప్పి గుర్తుపట్టి వెళ్ళి కలిస్తే, చిత్రం, అతను కూడా నాకు అలాంటి స్వప్నమే వచ్చేది. వాళ్ళిద్దరూ అమ్మవారి దయ వల్ల ఏకమయ్యారు. పూర్వజన్మలో ఒక వివాహిత ఉసురు పోసుకుని అవమానిస్తే ఈ జన్మలో ఎంతో శిక్ష అనుభవించింది కదా. ఈ తప్పు చేసే వాళ్ళందరికీ ఈ కథ కనువిప్పు కావాలి అని చెప్తున్నా. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.